నమస్కారం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి భారత యాత్రా దర్శినికి స్వాగతం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు భారత యాత్రా దర్శిని కార్యక్రమంలో భాగంగా దేశంలో ఉన్న సమస్త పుణ్యక్షేత్రాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా నేపాల్ యాత్ర విశేషాలను తెలుసుకుందాం. ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా పేరు పొందిన నేపాల్ అందాలని సందర్శించాలని వేలాదిగా సందర్శకులు ఆరాటపడుతూ ఉంటారు. హిమాలయాల పాదాల వద్ద పరుచుకున్న నేపాల్ దేశం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది. ఇక ఖాట్మండ్ కి సమీపంలో ఉన్న మరో ప్రసిద్ధిగాంచిన పుణ్యధామం స్వయంభునాథ్ ఆలయం. ఇక్కడ బుద్ధ భగవానుడు కొలువుదీరి ఉంటాడని నేపాలీయుల విశ్వాసం. ఈ ఆలయానికి సమీపంలోనే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ఆలయం పశుపతినాథ ఆలయం ఉంది. ఈ ఆలయం అపర కర్మలకు విశిష్టమైన ప్రదేశమని నమ్ముతారు. ఇక్కడ శివుడు పశుపతినాథుడిగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే ఖాట్మండ్ సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమై వెలుగొందుతున్న ఆలయాల్లో టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడెస్, దర్బార్ స్క్వేర్, కుమారి ఆలయాలు ముఖ్యమైనవి. నేపాల్లో మరో యాత్రా స్థలం స్వయంభునాథ్ ఆలయం. ఇది బౌద్ధ మతస్థులకి అత్యంత పవిత్రమైనది. నేపాల్లోని పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా ముక్తినాథ్ టెంపుల్తో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలను మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఎన్నో ఏళ్లుగా నేపాల్తో సహా అన్ని ప్రదేశాలకు యాత్రికులను చేరవేస్తూ అందరి అభిమానాలతో ఆత్మీయ ట్రావెల్స్ గా పేరు తెచ్చుకున్న ఆర్వీ ట్రావెల్స్ వారు నేపాల్ యాత్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సంబంధించిన సలహాలు, సూచనల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేయొచ్చు. అలాగే నేపాల్ యాత్రకు సంబంధించిన విషయాలను మనతో పంచుకోవడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వీ రమణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో నేపాల్ యాత్ర విశేషాలను, అక్కడి దర్శనీయ ప్రదేశాలను, సాంస్కృతిక నగరాలను, రమణీయ ప్రదేశాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమణ గారు. రమణ గారు, మన నేపాల్ ని కనుక మనం చూసినట్లయితే రెగ్యులర్ గా మనం చూసే శివాలయాలు కావచ్చు, శక్తిపీఠాలు కావచ్చు, వీటన్నిటి కల్చర్ ని ఒక్కసారిగా మార్చేసే కంప్లీట్ నేపాల్లో డిఫరెంట్ కల్చర్ కనిపిస్తోంది, డిఫరెంట్ భక్తి భావం కూడా కనిపిస్తోంది. అండ్ నేపాల్ అనగానే మనకు ఎక్కువగా కూడా హైందవ ధర్మం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటారు? మనం చూసాం ఇది వరకు. అసలు చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు భారత యాత్రా దర్శిని అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ అందులోనే నేపాల్ గురించి చెప్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే నేపాల్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేశం. అందులో వాస్తవం, అందులో వేరే ఎలాంటి తేడా లేదు. కానీ నేపాల్ అన్నటువంటి ఒక దేశం రెండు బలమైనటువంటి దేశాల మధ్య, రెండు బలమైనటువంటి నాగరికతల మధ్య, ఒకవైపు చైనా, ఇంకొక వైపు భారతదేశం. ప్రపంచ చారిత్రక గతిలో ఈ రెండు దేశాలకి చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. వాటి మధ్య ఉన్నటువంటి అద్భుత ఆధ్యాత్మికమైనటువంటి దేశం నేపాల్. సాంస్కృతిక పరంగా తీసుకున్న, హైందవ ధర్మం ప్రకారం తీసుకున్న నేపాల్కి భారతదేశానికి విడదీరనేటువంటి సంబంధం ఉంది. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేపాల్ దేశానికి వెళ్ళడానికి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే వెళ్తూ ఉంటారో స్వీయంగా, అలాగే నేపాల్లో కూడా వెళ్ళడానికి ప్రభుత్వం వారు కూడా, అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రభుత్వం వారు, భారత ప్రభుత్వం వారు కూడా పూర్తిగా సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర దేశాలకు వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా అక్కడ వీసాస్ తీసుకోవాలి, పర్మిషన్స్ తీసుకోవాలి. ఇలాగ చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కానీ నేపాల్ దేశానికి సంబంధించి లేదు. కారణం ఏంటంటే మనకు తెలుసు, ప్రపంచంలోనే హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి దేశాలు ముఖ్యంగా రెండు దేశాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అందులో మొట్టమొదటి భారతదేశం. అందులో ఇంకా తేడా లేనే లేదు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక రాజధానిగా పిలవవచ్చు ప్రపంచానికి సంబంధించినంత వరకు. దానికి గల కారణాలు కూడా మనం చాలా రకాలుగా డిస్కస్ చేసాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి భారతదేశ ఆధ్యాత్మిక సంపద ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజల్ని అత్యున్నతులను చేస్తూ, ప్రజల యొక్క ఆధ్యాత్మిక భావాలను మారుస్తూ ప్రపంచానికి కూడా ఒక వారధిగా నిలబడినటువంటి దేశం భారతదేశం. అలాంటి భారతదేశంలో ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ ప్రచారాలు ఉన్నాయో, ఎలాంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి విధానాలు ఉన్నాయో, వీటన్నిటినీ కూడా సమానంగా ఉన్నటువంటి దేశం నేపాల్. హిమాలయ పర్వత శ్రేణుల్లో హిమాలయ దేశంగా, నేపాలీ రాజ్యంగా పిలువబడుతూ ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకోవాల్సినటువంటి అనేక రకాలైనటువంటి హైందవ క్షేత్రాలకు నిలమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు నేపాలీ దేశాన్ని. భారతదేశంలో ఏ విధమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో, భారతదేశంలో ఎలాంటి హైందవ ధర్మం ఉందో అదే విధమైనటువంటి హైందవ ధర్మం కొలైనటువంటి మరొక ముఖ్యమైన దేశం నేపాల్ దేశం. అందుకే చాలా మంది తమ యొక్క తీర్థయాత్ర ప్రపంచంలో నేపాల్ దేశాన్ని కూడా ప్రముఖ స్థానం ఇస్తారు.
మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి హైందవ వ్యక్తి కూడా కాశీ వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. కాశీ వెళ్ళిన తర్వాత రామేశ్వరం వెళ్తాడు. రామేశ్వరం తర్వాత తనకి ఇంకా భగవంతుడు శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తే చార్ధామ్ యాత్ర కానివ్వండి, లేకపోతే అమర్నాథ్ యాత్ర కానివ్వండి, ఇలాగా చేస్తూ ఉంటాడు. కానీ యాత్రా ప్రపంచం అంటే యాత్రలు చేయడం అనేది భారతీయుల యొక్క ధర్మం, అనాది కాలంగా వస్తూ ఉన్నటువంటి మన యొక్క ఆచారం అది. అలాంటి ఆచారాలలో కూడా చిట్ట చివరిగా ప్రతి భారతీయుడు కూడా సందర్శించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి క్షేత్రాలు నేపాల్లో ఉన్నటువంటి క్షేత్రాలు. అందుకే తప్పనిసరిగా భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు నేపాల్ దేశాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. భారతీయుల యొక్క హైందవ ధర్మం ఎలా ఉంటుందో అదే విధమైనటువంటి పరిస్థితి నేపాల్లో కూడా ఉంటుందని మనం చెప్పొచ్చు. అండ్ రమణ గారు, నేపాల్లో మనం చూసినట్లయితే ఆ పరమశివుడు పశుపతినాథుడిగా మనందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. అలానే అక్కడ ఉన్నటువంటి ముక్తినాథ ఆలయం కూడా ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. మరి వీటి గురించి చెప్పండి. సాధారణంగా నేపాల్లో 2 ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి, ముఖ్యంగా భారతీయులకు సంబంధించి. కోటాను కోట్ల భారతీయులు అందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక యాత్రా ప్రపంచాన్ని నడుపుకుంటూ ఉంటారు. ఇటువంటి వారికి అందరికీ కూడా 2 రకాలైనటువంటి ప్రదేశాలు చాలా ప్రముఖమైనవి చెప్పుకోవచ్చు. ఒకటి హైందవులకు 2 రకాలైనటువంటి తీగలు ఉన్నాయి. ఒకటి శైవ క్షేత్రాలకు సంబంధించి, 2 వైష్ణవ క్షేత్రాలకు సంబంధించి. వైష్ణవ క్షేత్రాలలో 108 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. ఈ 108 దివ్య క్షేత్రాలు కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతంలో ఇంచుమించుగా 100కు మించిన దివ్య క్షేత్రాలు ఉన్నాయి, మన తిరుపతి తిరుమల దేవస్థానంతో మొదలుకొని. అలాంటి వైష్ణవ దివ్య క్షేత్రాలలోనే అత్యంత చిట్ట చివరి దివ్య క్షేత్రం, ఇంకా దాని తర్వాత హైందవ ధర్మం ఎక్కడ కూడా మనకు కనిపించదు ప్రపంచంలో, అతి ముఖ్యమైనటువంటి క్షేత్రంగా ముక్తినాథ్ని చెప్పుకోవచ్చు, చిట్ట చివరి క్షేత్రం. అదేవిధంగా శైవ మతస్థులకు సంబంధించి ఈశ్వర భక్తి ప్రావస్థత ఎక్కువగా ఉండి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసేటువంటి వాళ్ళకందరికీ కూడా చిట్ట చివరి శైవ క్షేత్రంగా పిలువబడుతూ ఉన్నటువంటి క్షేత్రం పశుపతినాథ్ క్షేత్రం. భారతదేశంలో దాదాపు 30 లక్షల ఆలయాలు ఉన్నాయని చెప్పేసి మన గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి 30 లక్షల ఆలయాలు సందర్శించినా కూడా రానటువంటి ఒక ముఖ్యమైనటువంటి పుణ్యం, ముక్తి అనేది మనకు లభిస్తుంది అని చెప్తారు నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శిస్తే. కారణం ఏంటి అంటే చిట్ట చివరి యొక్క శైవ క్షేత్రం, దాని తర్వాత శైవ క్షేత్రాలు లేవు. మన యొక్క యాత్ర ప్రపంచంలో ఎలా ఉంటుంది అంటే కాశీ యాత్ర మొదలుకొని ప్రతి ఒక్కరు తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్తూ పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు చిట్ట చివరిగా చేసిన యాత్ర మానస సరోవర యాత్ర, కైలాష్ మానసుడు. దాని తర్వాత ఇంకా యాత్ర లేవని భావిస్తూ ఉంటారు. అందుకే ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ 2 ఆలయాలు కూడా నిలయమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు నేపాల్. అందుకే నేపాల్ వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా అటు ముక్తినాథ్ ఆలయాన్ని దర్శించాలని కోరుకుంటూ ఉంటారు, ఇటు పశుపతినాథ్ ఆలయాన్ని కూడా దర్శించాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అండ్ రమణ గారు, ఈ ముక్తినాథ్ యాత్ర చేయాలి అనుకునే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు, ఈ యాత్ర చాలా కష్టమైన యాత్ర అని చెప్పి. నిజంగా అది అంత కష్టమైన యాత్ర అంటారా? గండకీ నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో చిట్ట చివరి క్షేత్రం వచ్చేసి ముక్తినాథ్ క్షేత్రం. ముక్తినాథ్ క్షేత్రం వెళ్ళడానికి ఎందుకు భయపడుతూ ఉంటారు అన్న విషయాన్ని మనం పరిశీలన చేస్తే చాలా మంది పర్యాటకులకి, చాలా మంది భక్తులకి తెలియని ఒక ముఖ్యమైన విషయం, ముక్తినాథ్ అంటే అందరూ కూడా అనుకుంటూ ఉంటారు సాదా సీదాగా వెళ్ళేటువంటి ఒక యాత్రా ప్రపంచం, ఒక యాత్రా ప్రదేశం అని చెప్పేసి. అటువంటిది కానే కాదు. ముక్తినాథ్ వెళ్ళాలి అంటే తప్పనిసరిగా నేపాల్లో ఉన్నటువంటి పోఖ్రా అన్నటువంటి ఒక పర్యాటక ప్రదేశం నుంచి తప్పనిసరిగా జంసమ్ అన్నటువంటి ఒక ప్రదేశానికి ఫ్లైట్స్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళేటువంటి ఫ్లైట్స్ కూడా ఎలా ఉంటాయంటే చార్టర్డ్ ఫ్లైట్స్. ఒక్కొక్క ఫ్లైట్స్లో కేవలం 20 నుంచి 25 మంది మాత్రమే ప్రయాణం చేయగలిగినటువంటి ఫ్లైట్స్. ఈ ఫ్లైట్స్ ఎలా ఉంటుందంటే 2 ఎత్తైనటువంటి పర్వత శ్రేణుల మధ్యలో ఈ యొక్క ఫ్లైట్స్ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ మొత్తం కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే ప్రతిరోజు ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్నటువంటి టైంగా చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా 2 లేదా 3 రకాల కంపెనీలు అక్కడ జంసమ్ వరకు విమానయాన సర్వీసులు అందిస్తూ ఉంటాయి. నేపాల్ పోఖ్రాలో ఉన్నటువంటి ఈ యొక్క విమానాశ్రయం నుంచి జంసమ్ వరకు బై ఫ్లైట్ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఒక 1 అవర్ జర్నీలో బై రోడ్ మార్గం ద్వారా, ఆ రోడ్ మార్గం కూడా ఎలా ఉంటుంది అంటే ఎక్కడా కూడా ఒక పర్వత శ్రేణులలో ఎలాంటి రోడ్డు సౌకర్యాలు లేకోకుండా ఉంటే మనం ప్రయాణం చేయాలంటే ఎలా ఉంటుందో అలాంటి జర్నీ ఉంటుంది ఒక 1 అవర్ వరకు. అక్కడికి వెళ్ళి
సాక్షాత్ ముక్తినాథ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి 108 తీర్థాలలో కూడా ప్రతి తీర్థంలో కూడా స్నానం చేసి ఆ ముక్తేశ్వరుని యొక్క దర్శనం చేసుకుని తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు కూడా జంసం నుంచి పోఖ్రా వరకు ఫ్లైట్ సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉన్నటువంటి ఫ్లైట్ సదుపాయాలు కూడా ప్రతిరోజు కూడా కేవలం 1.5-2 గంటలు మాత్రమే అవకాశం ఉంటుంది. అందరూ అనుకుంటూ ఉంటారు ముక్తినాథ్ అంటే మిగతా ప్రదేశాలు మాత్రమే వెళ్ళొచ్చు అని. ప్రపంచంలోనే అతి కష్టమైనటువంటి యాత్ర మానస్ సరోవర్ కానీ, బద్రీనాథ్ కానీ, కేదార్నాథ్ కానీ కానే కాదండి. చాలా కష్టమైనటువంటి యాత్ర ఏది అంటే ముక్తినాథ్ యాత్ర. దానికి ఒకటే కారణం, ఒకటి రవాణా పరమైనటువంటి సదుపాయాలు సరిగా లేవు. రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే గండకీ నది ప్రవాహ ప్రాంతంలో దాదాపుగా 2 లేదా 3 నదులను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇంచుమించుగా కేవలం 20 నిమిషాలు టైం తీసుకునేటువంటి ఫ్లైట్ జర్నీ అదే రోడ్డు మార్గంలో వెళ్తే 12 నుంచి 14 గంటలు టైం తీసుకుంటుంది. ఎక్కడా కూడా కంఫర్టబుల్ గా జర్నీ చేయడానికి అవకాశం ఉండదు. రాళ్ళు రప్పలతో కూడినటువంటి ఈ 12-13 గంటలు జర్నీ చేయాలంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా కష్టసాధ్యంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముక్తినాథ్ యాత్ర అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఒక భయకంపితులకు గురవుతూ ఉంటారు. కారణం ఏంటంటే పోఖ్రా నుంచి జంసం వెళ్ళిన తర్వాత కూడా వాతావరణ పరిస్థితుల్లో చిన్న ఈదురుగాలులు వచ్చినా కూడా, వాతావరణ పరిస్థితులు అంటే ఏదో పెద్దగా మబ్బులు రావడము, వర్షాలు విపరీతంగా పడడం ఇలాంటి పరిస్థితులు కాదు. ఒక నార్మల్గా ఈదురుగాలులు వచ్చినా కూడా ఆ ఉన్నటువంటి చిన్న చార్టర్డ్ ఫ్లై చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఫ్లై అయిన తర్వాత కూడా వాపసు వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ముక్తినాథ్ యాత్ర అంటేనే భగవంతుని యొక్క కృప ఉండి, భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే తప్పనిసరిగా ఆ సాక్షాత్ భగవంతుని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి యాత్రగా మనం ముక్తినాథ్ యాత్రను చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్క భక్తాదునికి మనం క్లియర్గా చెప్తూ ఉన్నాం, ముక్తినాథ్ యాత్ర చేయాలి అనుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 20వ తారీఖు వరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. నవంబర్ 20వ తారీఖు తర్వాత విపరీతమైనటువంటి మంచు జల్లులు పడేటువంటి అవకాశం ఉంటుంది. స్నోఫాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నవంబర్ ఎండింగ్ నుంచి జనవరి ఎండింగ్ వరకు సమయం అనుకూలంగా ఉండదు. సో వింటున్నారు కదండి, హిందూ ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి నేపాల్ నిజంగా కూడా ఎంతో మంచి దర్శనీయ స్థలము. అటు హిందువులకు అలానే బౌద్ధిస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా 2 సంస్కృతులు కూడా ఈ నేపాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మహాశివుడు పశుపతినాథుడుగా కనిపిస్తాడు. అండ్ ముక్తినాథ ఆలయానికి సంబంధించి కూడా పర్టికులర్ టైంలో వెళ్ళినట్లయితే ఆ యొక్క ముక్తినాథుని యొక్క దర్శనం కూడా ఎంతో సులభతరం అవుతుంది అంటున్నారు. మరి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు, మన తెలుగు వారి ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. సో కరెక్ట్ టైంకి మీరు వెళ్ళగలిగి ఈ యొక్క నేపాల్ను ఎంతో అద్భుతంగా దర్శించినటువంటి ఫీల్ మీరు పొందాలి అనుకున్నట్లయితే మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు వెంటనే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ రమణ గారు, మనం చూసినట్లయితే ఈ నేపాల్ రాష్ట్రానికి సంబంధించి మీరు చెప్పారు ముక్తినాథ్ ఆలయాన్ని చూడాలంటే పర్టికులర్ టైమింగ్స్లోనే వెళ్ళాలి, ఈ సీజన్లోనే అనుకూలంగా ఉంటుందని చెప్పి. మరి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున మీరు ఎలాంటి ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నారు? ఈవెన్ మొత్తం ఓవరాల్ నేపాల్ యాత్ర చేయొచ్చా లేదా ముక్తినాథ్ యాత్ర సెపరేట్గా చేయొచ్చా? ఎలాంటి ప్యాకేజెస్? సాధారణంగా ఆర్వీ ట్రావెల్స్ నుంచి వెళ్ళేటువంటి భక్తాదుల కోసం ప్రత్యేకంగా 2 రకాలైనటువంటి ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ఒకటి, ఇక్కడ నుంచి బయలుదేరేటువంటి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి గ్రూప్ ప్యాకేజీ, ఒక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొని వచ్చాం. అక్టోబర్ 22వ తారీఖున హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి విమాన సదుపాయం ద్వారా లక్నో వరకు ప్రయాణం చేసి అక్కడి నుంచి బై రోడ్డు మార్గం ద్వారా నేపాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలైనటువంటి లుంబిని, అదేవిధంగా పోఖ్రా, చిత్వాన్, ముక్తినాథ్, వాటితో పాటు మనోకామనా దేవి, ఇలాగా కాట్మాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ రకాల పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా కలుపుతూ దాదాపుగా ఒక 8 రోజుల ప్యాకేజీని అందుబాటులో తీసుకొని వస్తున్నాం. ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్ అందుబాటులోకి ఉంది. ఇలాగే ప్రతి నెల కూడా ఒక గ్రూప్ ప్యాకేజీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ముక్తినాథ్ యాత్ర కోసం బయలుదేరుతూ ఉంటుంది. ఈ టైం అంతా కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 15వ తారీఖు వరకు మాత్రమే గ్రూప్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఇలా కాకుండా ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్ళాలి అని కోరుకునేటువంటి వాళ్ళకు కూడా నేపాల్ అంటేనే కేవలం పశుపతినాథ్, ముక్తినాథ్ మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి పర్వతాలతో నిన్నటువంటి ప్రాంతం. దాదాపుగా నేపాల్లో ఎక్కడా కూడా మైదాన ప్రాంతం మనకు కనిపించదు. హిమాలయ పర్వత శ్రేణులతో కేంద్రీకృతమై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేశం నేపాల్ దేశం. ఆ నేపాల్ దేశానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సుందర పర్యాటక ప్రదేశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూడడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. వాటితో పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది పర్యాటకులు కూడా నేపాల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళ కోసం కూడా వ్యక్తిగత ప్యాకేజీలు కూడా ఏర్పాటు చేసి
నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి కేవలం పశుపతినాథ్, ముక్తినాథ్ మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలైనటువంటి ఇతరత్ర ప్రదేశాలన్నింటినీ కూడా సందర్శింప చేసుకుంటూ వస్తూ ఎవరైనా ట్రెక్కింగ్ లాంటి సాహస కార్యక్రమాలు చేయాలి అని భావించేటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేక వసతులతో నేపాల్కి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ ప్యాకేజీలను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గైడ్స్ను ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసి వచ్చేటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అండ్ రమణ గారు, మన హిందూ ధర్మం అంటే హిందువులు ఎక్కువగా శివుని ఆలయాలు కావచ్చు, శక్తిపీఠాలు కావచ్చు, ఇలా దర్శించుకోవడం జరుగుతుంటుంది. మరి ఈ నేపాల్లో హిందువులు పర్టికులర్గా ఈ పశుపతినాథ్, ముక్తినాథ్ కాకుండా ఇంకేమన్నా ఇతర దేవాలయాలు కానీ ఆలయాలను కానీ ఇంకా హిందువులు మాత్రమే దర్శించుకునేదగిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? సాధారణంగా ప్రముఖంగా హిందూ ధర్మం ప్రకారము నేపాల్ దేశం సాధారణంగా హిందూ దేశం. అక్కడ సాక్షాత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో పూజించేటువంటి అతి ముఖ్యమైనటువంటి దేవుడు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి సంబంధించినటువంటి జన్మస్థలమే నేపాల్లో ఉంది. అదేవిధంగా గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి జన్మస్థలం కూడా నేపాల్లో ఉంది. అంటే ప్రపంచంలోనే అత్యంత పరమ పవిత్రమైనటువంటి తల్లిగా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఆదర్శప్రాయాలుగా ఉన్నటువంటి మాతా సీతమ్మకు సంబంధించినటువంటి జనకపురి ఆలయంతో పాటు అక్కడ మనోకామన దేవి అంటే నేపాల్ దేశం మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి నేపాలీలందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలను తీర్చేటువంటి కొంగు బంగారంలో కొలుస్తూ ఉంటారు మనోకామన దేవిని. చాలా పవిత్రమైనటువంటి ఆలయం దేశంలోనే నేపాల్ దేశానికి సంబంధించినంత వరకు మనోకామన దేవి. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భారతదేశ ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలో చిట్ట చివరి 2 ప్రదేశాలు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన ప్రదేశాలు పశుపతినాథ్ అండ్ ముక్తినాథ్. వీటితో పాటు బక్తాపూర్, అదేవిధంగా నాగర్కోట్, అక్కడ ఉన్నటువంటి ఒక శక్తిపీఠం నేపాల్ దేశంలో కాఠ్మాండు రాజధానిలో ప్రత్యేకంగా ఉన్నటువంటి 18 శక్తిపీఠాలలో ఒక ప్రత్యేకమైన శక్తిపీఠం కూడా అక్కడే ఉంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే నేపాల్ దేశానికి సంబంధించిన వరకు హైందవ ధర్మం ప్రకారము అనేక రకాలైనటువంటి ఆలయాలు అక్కడ నిలిచి ఉన్నాయి. వీటితో పాటు భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ మతం కూడా ముఖ్యమైనటువంటి మతంగా అవలంబిస్తున్న దేశం నేపాల్ దేశం. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆలయాలు, అనేక రకాలైనటువంటి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు నేపాల్. ఎందుకంటే ముఖ్యంగా గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి జన్మస్థానమైనటువంటి లుంబిని మొదలుకుంటే పోఖ్రా, అదేవిధంగా కాఠ్మాండ్ లోకల్ సైట్ సింగ్ వరకు ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాఠ్మాండ్లో ఉన్నటువంటి స్వయంభునాథ్ ఆలయంలో కూడా సాక్షాత్ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆలయాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా హైందవ ధర్మంతో పాటు బౌద్ధ మతానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలు నేపాల్ దేశం యొక్క సొంతంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఓన్లీ పర్యాటక అంటే విహారయాత్రలు చేయాలి అనుకున్నట్లయితే నేపాల్లో ఏమన్నా దర్శనీయ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయండి? అసలు విహారయాత్ర పరంగా తీసుకుంటే ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఎవరెస్ట్ కానివ్వండి, కాంచనగంగా కానివ్వండి, నందాదేవి కానివ్వండి, ఇలాంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలు నిలమైనటువంటి దేశంగా నేపాల్ చెప్పుకోవచ్చు. అందుకే నేపాల్కి వెళ్ళేటువంటి ప్రతి పర్యాటకుడు కూడా తప్పనిసరిగా అవకాశం ఉంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక్కసారి అలా ఫ్లైట్స్ ద్వారా పరిక్రమ చేసి రావాలి అనుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని విమానయాన సంస్థలు, తారా ఎయిర్వేస్ కానీ ఇతరత్ర ఎయిర్వేస్ సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే నేపాల్ నుంచి ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వ్యవధిలో హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్, కాంచనగంగా, నందాదేవి ఈ పర్వతాలన్నింటినీ కూడా చూసేటువంటి అవకాశం కోసం ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని కూడా కల్పిస్తూ ఈ హాఫ్ అన్ అవర్లో అక్కడికి వెళ్ళేటువంటి పర్యాటకులందరూ కూడా ఆ ప్రాంతాలని విమాన మార్గం ద్వారా చూసొచ్చిన అవకాశాలను కల్పిస్తూ ఉన్నాయి. అంటే ఓవరాల్గా తీసుకుంటే కేవలం భారతీయులకు అవసరమైనటువంటి హైందవానికి సంబంధించినటువంటి ఆలయాలు అక్కడ ఉన్నాయని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నేపాల్ దేశానికి సంబంధించినంత వరకు వాళ్ళ యొక్క ఆదాయంలో అత్యంత భాగం ఆదాయం వస్తూ ఉంది అంటే అది పర్యాటకానికి సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూరోపియన్స్ కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి, అదేవిధంగా ఏషియన్ కంట్రీస్ సంబంధించినటువంటి అనేక మంది పర్యాటకులు నేపాల్ దేశానికి తరచుగా సందర్శిస్తూ ఉంటారు. దానికి కారణం ఒకటే, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వత శ్రేణులతో నిలమైనటువంటి ప్రాంతం, పైగా సుందరమైనటువంటి రమణీయమైన ప్రకృతి దృశ్యాలకు నిలమైనటువంటి ప్రాంతంగా నేపాల్ను చెప్పుకోవచ్చు. వీటితో పాటు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయాలని అభిలాష ఉన్నటువంటి చాలా మంది ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళకు కూడా నేపాల్ దేశం చాలా ఎంపికమైనటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కేవలం ఏదో ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్ర అని మాత్రమే కాకుండా విహారయాత్ర పరంగా వెళ్ళాలి అని కోరుకునేటువంటి వాళ్ళకు కూడా నేపాల్ దేశం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. నిజంగా రమణ గారు, అంటే ఎవరెస్ట్ లాంటి పర్వతాన్ని ఖచ్చితంగా చూడాలని అనుకుంటారు ఎవరైనా, అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అండ్ మీరు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా, అంటే అక్కడ
పర్వతాలు అక్కడ పర్వతారోహణ చేయటం కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, ఇలాంటివి కూడా మీరు దగ్గరుండి చూస్తామని చెప్తున్నారు. తప్పనిసరిగా అండి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లోకల్ గైడ్స్ని ఆధారంగా చేసుకుని ఆర్వీ ట్రావెల్స్ వారు వాళ్ళ యొక్క సహకారంతో వెళ్ళేటువంటి పర్యాటకులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి చోట నేపాల్లో ఎన్ని ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రదేశాల్లో చిత్వాన్, పోఖ్రా, జనక్పురి, అదేవిధంగా మనోకామనా దేవి, కఠ్మాండు, తర్వాత భక్తాపూరు, నాగర్కోటు, ఇలాగ అన్ని ప్రదేశాల్లో కూడా ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుపుకొని వచ్చేటువంటి పర్యాటకులకి ఎక్కడ ఎలాంటి ఇన్కన్వెంట్ లేకుండా వాళ్ళకి మంచి యాత్రా ప్యాకేజీలను ఏర్పాటు చేసినటువంటి బాధ్యత ఆర్వీ ట్రావెల్స్ తీసుకుంటూ ఉంటుంది. మరి అక్కడ కొంచెం రవాణా పరంగా కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే పర్వతాలు కలిగినటువంటి ప్రాంతం కాబట్టి. సో ఎలా ఉంటుందంటారు ఇక్కడ నుంచి నేపాల్ వెళ్ళాలి అనుకునేటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? అండ్ రవాణా పరంగా మీరు ఎలాంటి సాధారణంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు నేపాల్కి సంబంధించి ఇతర దేశం కాబట్టి మనం వెళ్ళడానికి ఫ్లైట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఢిల్లీ, హైదరాబాద్, ఢిల్లీ కానీ లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం అది పక్కన పెట్టేస్తే హైదరాబాద్లో కానీ లేక తెలుగు ప్రాంతాల్లో మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా నేపాల్ వెళ్ళడానికి అవసరమైనటువంటి రైల్వే సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. గోరఖ్పూర్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి ప్రతి ప్రాంతం కూడా దర్శనం చేసుకుని చివరికి కాఠ్మాండు వెళ్ళేలాగా ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా బై ఫ్లై వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. దాదాపుగా ఒక 7-8 రకాల ప్యాకేజీలను, ఫిక్స్డ్ ప్యాకేజీలను పర్యాటకుల కోసం నేపాల్ దేశానికి సంబంధించి ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఈరోజు నేపాల్లో ఉన్నటువంటి, అంటే జనరల్గా నేపాల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ మాత్రమే అందరికీ తెలుస్తూ ఉంటుంది, బట్ ఈ రోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు నేపాల్ యాత్ర నిజంగా కూడా ఒక అత్యంత అద్భుతమైన యాత్రగా, మనందరి లైఫ్లో నిలిచిపోయే యాత్రగా ఉందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు ఒక్కసారి డయల్ చేసి మీరు ఈ యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ టు అక్టోబర్, నవంబర్ ఈ సీజన్ మాత్రమే ఈ నేపాల్ని ఎంతో సేఫ్గా, ఎంతో అందంగా, అలానే వెళ్ళినటువంటి అనుభూతిని మనసు నిండా నింపుకునే విధంగా ఈ నేపాల్ యాత్ర ఉంటుందంటున్నారు. దానికోసం మన తెలుగువారి ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చక్కని ఒక మంచి యాత్రను చేసినటువంటి అనుభూతిని కూడా మీకు కలిగిస్తామని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. ఇది ఇవాల్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి భారత యాత్రా దర్శిని. నమస్తే.